చూసాను. ఎలా అనిపించింది? అసలు నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి యాక్చువల్గా. కాకపోతే అనిరుద్ధ్ ఇంకా కొంచెం మ్యూజిక్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అంటే సాంగ్స్లో కానీ తర్వాత ఈ మధ్య బాగా ట్విట్టర్లో బాగా ట్రెండ్ అవుతుంది. అలిన్ ప్రీతం అని చెప్పేసి వేరే తమిళతను కవర్ చేశాను అనమాట దీనికి. సో ఆ బీజేం ఇంకా హైప్ ఇచ్చిందనమాట. ఒకవేళ అంటే కొంచెం డిసప్పాయింట్ అయిపోయాం మేము ఆ మ్యూజిక్కి. సో మేము ఎలా అయిపోయామంటే ఆ మ్యూజిక్ తీసుకొచ్చి ఇక్కడ ఎడిట్ చేసి ఇక్కడ పెట్టుకొని చూస్తున్నామండి. అంటే ఇన్స్టాంట్గా మేము బూస్ట్ అవ్వడానికి మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేము డల్ అవ్వద్దు. ఎందుకంటే బాగా రూమర్ అయితే ఉంది. ఎందుకంటే జక్కన్న తర్వాత సినిమా ఎవరికి చేసినా కూడా ఫ్లాప్ అవుతుంది. సో ఇట్లా డల్ అవ్వద్దు అని చెప్పేసి మళ్ళీ మ్యూజిక్ పెట్టుకొని మేము కొంచెం హైప్ పెట్టుకొని మళ్ళీ ఓ 2-3 సార్లు చూసిన తర్వాత లేదు ఈసారి మాత్రం పక్కాగా కొడుతున్నాం, డౌట్ లేదు అని చెప్పేసి కొంచెం మళ్ళీ బూస్ట్ అప్ అయ్యాయి అనమాట. ఫేవరెట్ ట్రైలర్ చూసినావు బ్రో? చూసాను బ్రో. ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో. ఇప్పుడు బాక్స్ ఆఫీస్కి అమ్మ ఓడు అంటే ఎన్టీఆర్ గారే. ఇక ఎన్టీఆర్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఈ ట్రీజర్ అంటే అర్థమైపోతుంది ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అని. పక్కా 100 crores గ్రాస్ కలెక్ట్ చేసేసి ఫస్ట్ డేలోనే. అంటే ఇప్పుడు నాకు తెలిసినంతలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ కదా ఇందులో. అవును, డ్యూయల్ రోల్ మరి సక్సెస్ అవుతుంట అవుతుంది. ఎన్టీఆర్ అంటేనే సక్సెస్ అంటేనే ఎన్టీఆర్ని బీట్ కొట్టే వాళ్ళు ఇంకా ఎవరు లేరు. ఇక ఆ సముద్రం కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ వేరే లెవెల్. ఇక బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం అందరు కాపీ అంటున్నారు కానీ కాపీ కొట్టినా కూడా పర్వాలేదు. కానీ ఎలా తీశారు బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్. ఇక అనిరుద్ధ్ అంటేనే బీజిఎం. అండ్ జాన్వీ కపూర్ యాక్టింగ్ అంటే ఎలా చెప్పాలంటే ఎన్టీఆర్కి తగ్గట్టుగా చేసింది. అంటే ఎన్టీఆర్ గ్రేస్కి తగ్గట్టుగా యాక్ట్ చేసింది. అంటే ఎన్టీఆర్ డ్యాన్స్లో వేరే లెవెల్ కదా, అతన్ని బీట్ చేయగలిగింది కాబట్టి జాన్వీ కపూర్ కూడా. దేవరాలో సాంగ్స్ విన్నాను. ఎలా అనిపించింది? అన్నీ బాగున్నాయి బ్రో. ఓవరాల్గా ట్రైలర్ ఎలా అనిపించింది? ఓవరాల్గా ట్రైలర్ ఇవ్వాలంటే ఇంకా నేను పర్సనల్గా చెప్పాలనుకుంటే యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్గా ఏదైతే ట్రైలర్ అనౌన్స్మెంట్కి ఒక పోస్టర్ వచ్చిందో సేమ్ అలాంటి పోస్టరే నేను ఒక షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేశాను అనమాట. సేమ్ అలాంటి పోస్టరే నేను ఎన్టీఆర్ అన్న ముందు నేను నిలబడి ఉంటాను. ఆ పోస్టర్ చూపిస్తాను ఒకసారి. స్టేటస్లో కూడా అదే వస్తుంది అంతే, దేవరాని. ఓకే, ఇక్కడ నేను ఇక్కడ ఎన్టీఆర్. సో నిన్న పోస్టర్ వచ్చింది కదా సేమ్ ఇలానే, ఇక్కడ పెద్ద ఎన్టీఆర్ ఇక్కడ చిన్న ఎన్టీఆర్ ఉంటుంది కదా. సో ఇలా సేమ్ ఇలాగే ఉంది పోస్టర్ అని చెప్పేసి మేము అసలు మా టీం అంతా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట. సో అది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇంకా ఇంతకుమించి ఏం కావాలి. మా రూమ్ మొత్తం ఫ్లాట్ మొత్తం అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఏ గొడవ చూసినా ఎన్టీఆర్ అంతే. ఈ మూవీలో అంటే ట్రైలర్లో సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్ కానీ అది కానీ ఎలా అనిపిస్తుంది? అంటే ప్రీవియస్ ఆదిపురుషుతో పోల్చుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది. దాంట్లో ఏదో కొంచెం అతివినయంగా ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపించింది కొంచెం. దీంట్లో కొంచెం పర్లేదు బాగా చేశాడు అనిపించింది. బట్ మనం చెప్పలేము, జడ్జ్ చేయలేము. ఎందుకంటే హిందీ వాళ్ళకి బాగా ఫేవరెట్. సో ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్నాం కాబట్టి తెలుగులో చూడాలి, ఇంకా స్క్రీన్ పైన చూడాలి. ఇందులో డ్యూయల్ రోల్ కదా ఎన్టీఆర్. ఎలా అనిపిస్తుంది? అంటే అదుర్స్లో మనం ఆల్రెడీ చూసాం. అదుర్స్లో చూసాము, కాకపోతే మళ్ళీ శక్తి. సో ఇట్లా మళ్ళీ ఫాదర్ అండ్ సన్ ఇట్లా కాకపోతే హ్యాపీ అంతే. ఓకే, సో జాన్వీ కపూర్ యాక్టింగ్ ఇద్దరి జోడీ ఎలా ఉంది? ఇద్దరు జోడీ అయితే చాలా బాగుంది. జోడీ చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇంకా యాక్టింగ్ విషయానికి వచ్చేసి మనం ట్రైలర్లో ఏం జడ్జ్ చేయలేము, ఇంకా మనం స్క్రీన్ పైన చూడాలి. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ చాలా బాగున్నాయి బ్రో. ఆ స్లాంగ్, ఆ విజువల్స్, ఆ తర్వాత అండర్ వాటర్ సీక్వెన్స్ కానివ్వండి. తర్వాత ఈ ప్రకాష్ రాజ్ గారు ఎందుకు వాయిస్ ఓవర్ ఇచ్చారు అన్నది మనకు అర్థం కావట్లేదు యాక్చువల్గా. సో వెయిట్ చేసి చూడాలి మరి. అంటే ఇట్లా ట్రైలర్లో నరేట్ చేసినట్టే సినిమా మొత్తం నరేట్ చేస్తాడా అని మనం చూడాలి. ఇంకా ఓవరాల్గా ట్రైలర్ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది.